కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చాయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా? చిచి, మా నాన్న అటువంటివాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా? తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది. 2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి? ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్ కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసి వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? 2:00కల్లా రెడీగా ఉండండి, స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన? అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదుంటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెళ్ళి తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనం వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు, నా కోసం ఒక్క పూట కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను, వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను, మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే, ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది, నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి, ఓ పని చేయండి సార్. 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా, మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళటం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే నమస్కారం అండి. నమస్కారం. మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారు. వస్తానరా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవాయే. నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో, ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద. ఉంటామండి. ఇటీ ఏనుగు అది రోజు హాలిక్స్ తాగుతుందా? ఏ మరి అది అంతలా ఎలా ఉంది? ఓరి వెధవా. ఏమండి, వీడు చూసారా? ఏరీనా? నేను వేరు చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా. మళ్ళీ అదే కూతాం. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే, ఇద్దరులా కనిపిస్తున్నాను కదా? మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు, ఒక్కరే. కాదురా బాబు, చూడు, మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్నేమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఇంకో పన్ను. నేనండి ఝాన్సీని. ఏంటి? ఫస్ట్ నైట్
రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి. రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. ఆ మల్లెపూలైతే ఒకటే గొడవ. ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అది ఆఫీస్లో ఉన్నాను. అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా. ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది. అవతలెవరు? 1 టౌన్ నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సారా? సారేమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు? అదే మా శోభనానికి. ఆ? అదేమిటి మీకు ఇంకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీదిస్తే. ఇస్తాను, ఒక్క నిమిషం. హలో హలో, ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోద్దు. హలో. ఓకే. ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 day. పీపీ గారితో నేను మాట్లాడుతాను. ఏమండి? ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ 1 day అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళు అంతేలేండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఉంటామండి. మంచిదండి. చాలా వస్తాను. మంచిది, వెళ్ళరండి. ఓకే. పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీగా ఈ అమ్మాయి 3 సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే. వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచ్చా, మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని బెదవా గెదవా అనుకో, కళ్ళు పోతాయి. నా కళ్ళెందుకు పోతాయి? నేనన్నది ఆవిడ మగుణ్ణి. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేమిటి? అదంతే, వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి? భోజనం వడ్డిస్తాను రండి. మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండండి. సరే వడ్డించే, లాగిచ్చేస్తా. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి. హలో బ్రదర్ స్టోరీ. తండ్రి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభను. ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 week ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి, మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ? లేవండి. అది కాదు ఝాన్సీ. హలో, నేనండి అచ్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో అలాగా. ఓరేళ్ళప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. వాడిని చూడు. డౌట్ లేదు, వాడే వీడే వాడు. అటు షిఫ్ట్ అవుతాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్టేద్దాంరా. అమ్మయ్యా వచ్చేసారా?
వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేసింది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్. నువ్వు ఎప్పుడైతే అలా ఈడా ఏంట్రా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రేయ్, మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. కొండ్రా, అడే. ఇలాంటి వెధవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో.